గత కొద్ది కాలంగా తెలంగాణలో సినిమా వాళ్ళ పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. ఇక ముఖ్యంగా తెలంగాణలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకి రాజకీయ రంగు పులుముకుంటుంది క్రమంగా. దీనికి సంబంధించి మనం ప్రధానంగా కొన్ని సంఘటనలు చూసుకుంటే కొండా సురేఖ వర్సెస్ అక్కినేని నాగార్జునకు సంబంధించిన వివాదం. కొండా సురేఖ ఏవైతే వ్యాఖ్యలు చేశారో, ఒక మహిళా మంత్రిగా ఉండి మాజీ మంత్రి కేటీఆర్కి అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క విడాకులకు సంబంధించి నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి కూడాను ఆయన యొక్క ప్రమేయం ఉందంటూ కూడాను కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఇక డ్రగ్స్కి సంబంధించి కానీ లేదంటే ఈ రేవ్ పార్టీలకు సంబంధించి కానీ ప్రధానంగా కేటీఆర్ పాత్ర ఉంది అని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడిన పరిస్థితుల్లోనే అప్పటి నుంచి కూడాను వివాదం రాజుకుంది. ఇక అక్కడి నుంచి మొదలుకుంటే క్రమంగా మన హైడ్రా కూడా దీనికన్నా ముందు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను స్టార్ట్ చేసినప్పుడు నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ హాల్ ఎప్పుడైతే కూలగొట్టారో అప్పటి నుంచి కూడాను ఈ వివాదాలన్నీ కూడాను సినిమా వాళ్ళకి సంబంధించి ఈ సినిమా వ్యవహారాలన్నింటిపైన కూడాను రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇక ముఖ్యంగా ఇదే తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే, తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రాకు వెళ్ళిపోతుందా, వలస వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఇక్కడ నడుస్తున్న ఒక పెద్ద చర్చ. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే, నిన్న జరిగిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ప్రొడ్యూసర్లు, దర్శకులు, సినిమా హీరోలు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితి అవుతుంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా సినిమా వాళ్ళు కొన్ని ఏవైతే కొన్ని అడిగారో వాటికి సంబంధించి ససేమిరా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోని పరిస్థితుల్లోనే ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఆంధ్రాకు వలస వెళ్ళిపోతుందా? గతంలో మనం చూసుకున్నట్లయితే తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత రీ రికార్డింగ్కి సంబంధించిన కానీ స్టూడియోలు కానీ ఇవన్నీ కూడాను చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్. అంటే పద్మాలయ కానీ, రామానాయుడు స్టూడియో కానీ, అన్నపూర్ణ స్టూడియో కానీ ఇవన్నీ కూడాను చాలా పటిష్టంగా కన్స్ట్రక్టివ్గా ఇక్కడ స్టార్ట్ చేసిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు అవన్నీ కూడాను ఇక రామోజీ ఫిలిం సిటీ కూడాను ఇవన్నీ చాలా కన్స్ట్రక్టివ్గా డెవలప్ చేసిన పరిస్థితి అవుతుంది. ఇక ఇదే తరుణంలో తెలంగాణలోనే ఎక్కడ షూటింగ్ చేసినా సరే 2 గంటల్లో హైదరాబాద్కి రావచ్చు అని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇక నిన్న జరిగిన ఏదైతే సినిమా పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి జరిగిన ఈ యొక్క ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో సినిమా వాళ్ళు అడిగిన వాటికి కొన్నింటికి సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోని పరిస్థితి అవుతుంది. ఏదైతే ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్లు పెంపు కానీ అట్లాగే బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ ఏదైతే ఆయన సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి సాక్షాత్తు అసెంబ్లీలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు కూడా పెంపు ఉండవు అని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టిన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఇదే తరుణంలో గత కొద్ది రోజుల నుంచి కూడాను అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడం, అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతను కూడాను సినిమాటోగ్రఫీ మంత్రి, టూరిజం మంత్రిగా ఆయన తీసుకోవడము ఇవన్నీ కూడాను చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్న తెలుగు సినిమా పరిశ్రమను అటు ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్తారు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చాడో ఆయన వచ్చినప్పటి నుంచి కూడాను దాదాపుగా విజయవాడకు సంబంధించి విజయవాడ అలాగే నందిగామ ఈ రెండింటి మధ్యలో దాదాపుగా ఒక 100 ఎకరాల ఏదైతే ల్యాండ్ ఉందో ఈ 100 ఎకరాల ల్యాండ్ తీసుకొని అక్కడే ఒక పెద్ద స్టూడియోను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఆయన అనుకున్న పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమా గొడవలన్నిటికీ కూడాను చూస్తుంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఆంధ్ర వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న తరుణంలోనే ఇక గాజు ఒక ఎమ్మెల్యే పలా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను విశాఖపట్నం రావచ్చు, ఆంధ్ర రావాలి, ఖచ్చితంగా ఆంధ్రాకి మేము చాలా పెద్ద మొత్తంలో ఆంధ్రాలో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం, వాళ్ళకి సమకూర్చడానికి అనేకమైన నిధులు కేటాయిస్తాం, ముఖ్యంగా ప్రత్యేకంగా కొత్త నూతన రాజధానిలో అమరావతిలో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తాం, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇల్లు కానీ స్టూడియోస్ కానీ నిర్మించుకోవచ్చు, ఇక రికార్డింగ్ స్టూడియోస్ కానీ అంటే షూటింగ్ స్టూడియోస్ కానీ ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి సకల సదుపాయాలు మేము కల్పిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడాను చంద్రబాబు నాయుడికి సినిమా ఇండస్ట్రీకి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు. ఎప్పుడైనా సరే సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు సినిమా వాళ్ళందరినీ కూడాను కొంతమేర ఆయన దగ్గరకు తీసుకున్న పరిస్థితి, డెవలప్మెంట్ విషయంలో కూడా అన్ని చేసిన పరిస్థితి. ఈరోజు ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో సినిమా వాళ్ళ కోసం ఎలాంటి సంస్కరణలు చేశారో అవన్నీ కూడా సినిమా వాళ్ళు మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ హయాంలో కూడాను సినిమా వాళ్ళు కొంచెం బాగానే చూసుకునే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ కేటాయించాల్సిన ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు.
ఇఫ్ ఇన్ కేస్ సినిమా వాళ్ళు ఎవరైనా సరే చనిపోయినప్పుడు కూడాను ప్రభుత్వ మర్యాదలతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహించిన పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ కీలకంగా ఇప్పుడు ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా మళ్ళీ నాటి ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటూ కూడాను ఏ విధంగా ఈ యొక్క చర్చ జరిగిందో అదే విధంగా దానికి బలాన్ని చేకూరుస్తూ కూడాను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడాను మాట్లాడుతున్న పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా భూపతి రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారో, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారో ఆయన కూడా ఇప్పుడు సినిమా వాళ్ళని ఆపాదిస్తూ అల్లు అర్జున్ని తిడుతూ అలాగే సుకుమార్ని తిడుతూ కూడా ఏ విధంగా మాట్లాడారు. నువ్వు ఆంధ్ర వాడివి, ఆంధ్రాలో బ్రతకడానికి ఆంధ్రాలో వెళ్ళి బ్రతుకు, నువ్వు బ్రతుకు తెరువుకు ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి అవుతుంది. ఇదే తరంలో మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే పొలిటికల్గా కూడా ఆంధ్ర తెలంగాణ వారు నడిచింది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటూ కూడాను అంటే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించినప్పటికీ ఇక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా అంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ మనం అరికెపుడి గాంధీ చూసుకున్నట్లయితే పాడి కౌశిక్ రెడ్డి డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయి ఉండి కూడాను అరికెపుడి గాంధీని నువ్వు ఆంధ్ర వాడివి, ఆంధ్ర వెళ్ళాలి, ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నట్టు కూడాను వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్న పరిస్థితిలోనే మరొక్కసారి ఆంధ్ర తెలంగాణ అంటూ కూడాను ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఉద్యమ సమయం నుంచి కూడాను జై తెలంగాణ నినాదం అంటూ కూడాను తెలంగాణ ప్రజలు మాట్లాడిన పరిస్థితి అవుతుంది. అలాగే ఆంధ్ర వాళ్ళందరూ కూడాను ఆంధ్ర వెళ్ళిపోవాలి, ఆంధ్ర వెళ్ళిపోతే ఇక్కడ మాకు ఉద్యోగాలు ఉంటాయి, పదవులు ఉంటాయి, సరిపోను నీళ్లు ఉంటాయి, సరిపోను సదుపాయాలు ఉంటాయి, కాబట్టి ఆంధ్ర వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి అన్నట్లు ఆపాదిస్తూ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక మరొక్కసారి అల్లు అర్జున్కి సంబంధించిన ఏదైతే ఘటన జరిగిందో సంధ్యా థియేటర్కి సంబంధించి ఆ తొక్కిసలాట ఘటన ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఇప్పుడు మరొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ఆంధ్ర వాటివి ఆంధ్ర వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు, సో నువ్వు బ్రతుకు తెరువుకు వచ్చావు అంటే ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడాను మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఒక్కొక్కటి ఇక్కడ ప్రభుత్వానికి అలాగే సినిమా ఇండస్ట్రీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడినట్టు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదే తరుణంలో ఆంధ్రాకి సంబంధించి మేము డెవలప్మెంట్ విషయంలో కానీ సినిమా వాళ్ళకి సంబంధించి కానీ అన్ని సదుపాయాలు అన్ని కార్యక్రమాలు కూడాను వాళ్ళకి కావాల్సిన నిధులు కేటాయిస్తాం, స్థలాలు కేటాయిస్తాం అని చెప్పేసి అటువైపు నుంచి ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ కూడాను సకల సదుపాయాలు సినిమా వాళ్ళకి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా అంటే ఇక్కడ చెప్పుకోదగ్గ స్టూడియోస్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ స్టూడియోస్ కానీ షూటింగ్ స్పాట్స్ అనేవి చాలా ఉన్నాయి. మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తలకూల కానీ తడా కానీ ఇక్కడ హార్స్లీ హిల్స్ కానీ అలాగే కోనసీమ ఈ ప్రాంతాలన్నీ కూడాను చాలా అద్భుతమైన లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడాను సినిమా ఇండస్ట్రీని ఆంధ్రాకి రావాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్న పరిస్థితి, ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి వస్తున్న ఏదైతే కొంత ఇన్కమ్ ఉందో దాదాపుగా 60% ఇన్కమ్ కూడాను సినిమా ఇండస్ట్రీకి కోనసీమ ప్రాంతం నుంచే వస్తుందని కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో స్థిరపడనుంది సినిమా ఇండస్ట్రీ. మరొక్కసారి అంటే ఇక్కడ చాలా క్లియర్గా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో అయితే సినిమా టికెట్ల రేట్లో కానివ్వండి అలాగే బెనిఫిట్షువల్ రేట్లో కానివ్వండి ఆయన ససేమేరో ఒప్పుకోలేదు. నేను చాలా క్లియర్గా అసెంబ్లీలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా కీలకంగా సినిమా పెద్దలందరూ కూడాను ఏదైతే రేవంత్ రెడ్డి తీరుందో రేవంత్ రెడ్డి చెప్పిన విధానం ఉందో దానిపైన కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ 100 కోట్ల పెట్టి సినిమాలు మేము తీస్తూ ఉన్నాం, 100 కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి సంబంధించి షూటింగ్ కానీ యానిమేషన్స్ కానీ ఎడిటింగ్ కానీ రికార్డింగ్ కానీ వీటన్నిటికీ సంబంధించి చాలా పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నాం. కానీ మాకు బెనిఫిట్ షోలు కానీ ఇక్కడ టికెట్ల రేట్ల పెంపు కానీ లేకపోతే నష్టాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడాను అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి కూడాను ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే అంటే కొండా సురేఖ అలాగే కేటీఆర్ని ఆపాదిస్తూ సినిమా వాళ్ళని ఏ విధంగా ఆమె కొన్ని హాట్ కామెంట్స్ చేశారు, ఆ తర్వాత అది రాజకీయ రంగును పులుముకుంటూ కూడాను మళ్ళీ ఇక్కడ ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అక్కడ కూడాను ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అంటూ కూడాను కొన్ని సంచలన కామెంట్స్ వినిపించినాయి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల మధ్య ఎమ్మెల్యేల దగ్గర కూడాను అంటే పాడి కౌశిక్ రెడ్డి అరికెపుడి గాంధీ చూసుకున్నట్లయితే ఈరోజు అంటే కేవలం ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక చిన్న గొడవని ఆంధ్ర తెలంగాణకి ఆపాదిస్తూ మీరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నట్లు కూడాను మాట్లాడుతున్న పరిస్థితి అంటే సాక్షాత్తు ప్రజాప్రతినిధులే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇదే తరుణంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడాను ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడాను ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ నుంచి
ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ వలస వెళ్ళిపోతుంది అంటూ కూడాను ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ చూద్దాం, నిజంగానే సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలి వెళ్ళిపోతుందా? రేవంత్ రెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఏదైతే ఉందో, బెనిఫిట్ షోలు కానీ టికెట్ రేట్లు కానీ పెంచము అని చెప్పేసి ఏదైతే నిర్ణయం ఉందో, ఈ నిర్ణయానికి సినిమా పెద్దలు అసహనం వ్యక్తం చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగానే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతే అక్కడ చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాళ్ళని ఆహ్వానిస్తారు? చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాళ్ళకి రాయితీలు కల్పిస్తారు? ఏ విధంగా ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుంది? ఏ విధంగా స్టూడియోలు కట్టుకోవడానికి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుంది? నిజంగానే పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లే యోచనలో ఉన్నారా అనేది కూడాను ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.